రాజనరసింహ అన్న పాట మాటతోనే ఉర్రూత లేగించారు. నా పేరు వెంకటరెడ్డి. కొంచెం లైటర్ వేళ 2-3 నిమిషాలలో ఖతం చేస్తాను నేను ముచ్చట. ఆర్ఎస్యు ఈ జాగా ఈరోజు పోవాలనా వద్దా ఉండాలనా పోవాలనా అంటే గుంజుతుంది, జీవి ఇటే గుంజుతుంది ఇండ్లకే. ఆ ఆత్మలు ఎక్కడున్నాయో ఏమో కానీ వాళ్ళందరినీ మర్చిపోకుండా చూసుకోవాలనేది అండ్ అందరి ముఖాలు చూసుకోవాలనేది చాలా సంతోషం అనిపించింది. నిన్న నేను రాలేకపోయినా, ఊర్లో లేను. అయితే నేను అప్పుడు రిబెల్ అంటే మాకు ఆర్ఎస్యు తెలియదు. రిబెల్ అంటే జుట్టు పెంచుకోవడం. అప్పుడు అమితాబ్ బచ్చన్ కాలం అది. ఇంట్లో ఎంతమంది అమితాబ్ బచ్చన్ జుట్టు పెంచుకుర్రో తెలియదు నాకు. అమితాబ్ బచ్చన్ కాలము బెల్ బాటమ్ 40. అరే నీ బెల్ బాటమ్ ఎంత, 20, 10, 30, 40? బెల్ బాటమ్ అంటే కింద ఇంత లా ఉండాలి. నాకు తెలిసే వీరాభిమాని అమితాబ్ బచ్చన్. యా సో ఈ రిబెల్ నుంచే పాలిటెక్నిక్లో ఒక పెద్ద స్ట్రైక్ అయింది. ఆ స్ట్రైక్లో పాల్గొన్నప్పుడు ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అది. ఆ స్లోగన్లు ఇచ్చేటోడు ఎవడు, మాట్లాడేటోడు ఎవడు, లీడర్ ఎవడు, పట్టించిన వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని గుర్తించారు. ఆ గుర్తించిన మహానుభావులకు సెల్యూట్. వాళ్ళు లేకపోతే మేము ఈ రాజకీయాలు నేర్చుకోకపోతాం. ఆ తర్వాత గ్రామాలకు తరలండి, దాని మీదనే చెప్పాలనుకున్న ఒక చిన్న సర్క్యులర్ వచ్చింది. మీరు ఇప్పుడు ఆర్ఎస్యు గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం ఉంది. అందులో ఒక 2 లైన్లు వేష భాషలు నార్మల్గా ఉండాలని ఉంది. 1-2 లైన్లు. అప్పుడు మేమంతా జుట్టు పెంచుకొని ఎవడు జుట్టును ఏమన్నా కానీ సహించేటోళ్ళం కాదు. కానీ ఆ సర్క్యులర్ వచ్చిన 2 గంటలలో మంగళ షాపుకు పోయి మొత్తం కొరిగించుకున్నాం. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్క్యులర్. దెన్ నార్మల్గా గ్రామాలకు వెళ్ళడం, ఆ గ్రామాల్లో తిరగడం, అది ఇక వర్ణించరానిది, అందరు చెప్పిన విషయాలే. ఇంకొకటి, రెబెల్ అంటే ఇస్త్రీ తోడుకొని బట్టలు, రెబెల్ అంటే పీడీలు తాగాలి అనేది అనుకునేది మేము అందరం. రెబెల్ అంటే ఈ సమాజంలో. సో ఇవన్నిటినీ మాన్చుకొని పేదల పక్షపాతిగా ఉండాలి అని నేర్పింది ఆర్ఎస్యు. ఇది నిష్పక్షపాతం ఏం లేదు ఇందులో. పేదల పక్షమే వహించాలనేది అది నాన్ నెగోషియబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ఎస్యు. 20 ఏండ్ల నూరుగు మీసాలు రాకుండా జాయిన్ అయిన ఆర్ఎస్యులో ఆ నినాదాలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా పేదల పక్షము, నేను ఇప్పుడు బాలల పక్షము అని పనిచేస్తున్నాను. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాను, బాలలతో పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఈ ముచ్చట చెప్పాలని నేను ఇది వస్తుందా రాదా అని కూర్చున్నా. రాకున్నా పర్వాలేదు కానీ వింటున్నా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.